పల్నాడు జిల్లాలో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న గొట్టిపాటి లక్ష్మి ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. టీడీపీ మహానాడులో మహిళలకు రాజకీయాల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ స్థాపన నుండి ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామితో గొట్టిపాటి లక్ష్మి జరిపిన ప్రత్యేక ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో అయితే తెలుగుదేశం పార్టీ మహిళలకు పెద్దపీట వేసిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే పార్లమెంట్లో 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదించకపోయినా తెలుగుదేశం పార్టీలో మాత్రం మహిళలకైతే 33% రిజర్వేషన్ అయితే కల్పిస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి అయితే మనతో ఉన్నారు. మేడం, ఏదైతే 33% పార్లమెంట్లో ఆమోదించకపోయినా మీ అధినాయకుడు అయితే మహిళలకైతే తెలుగుదేశం పార్టీలో 33% రిజర్వేషన్ అయితే కల్పిస్తారన్నారు. దానికి మీరేమంటారు? మహిళలకి కేంద్ర స్థాయిలో మహిళా బిల్లు కొన్ని రాజకీయ అడ్డంకుల వల్ల అమలు కాలేకపోయినా మహిళలకి రాజకీయ సాధికారత కల్పించే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ అన్న గారు చేసిన ప్రకటన చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇది ఒక రాజకీయ ప్రకటన మాత్రమే కాదు, మహిళలకు ఏంటంటే ఒక అవకాశం, ఒక గుర్తింపు, ఇది ఒక మంచి మాలాంటి యువత మహిళలకి ఏంటంటే ఇది ఒక ఆరంభంగా చూసుకోవచ్చు. మహిళలు ఓటర్లాగా కాకుండా ఒక పాలసీ డెసిషన్ మేకర్గా, పాలిటీషియన్గా తీసుకురావాలి అని అనుకోవటం చూస్తే మేమంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. అండ్ తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఆరంభం నుండి కూడా తెలుగుదేశం పార్టీ మహిళల్ని గౌరవించే పార్టీ. చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తే వర్చువల్ మహానాడు స్త్రీ శక్తి అనే నినాదంతో జరుపుకుంటున్నాము. మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత కానీ, మహిళల కోసం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మనం గుర్తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్కి ముందు అన్న ఎన్టీఆర్ గారు ఒక మహిళ నిలబడితే ఆ కుటుంబం నిలబడుతుంది అని ఆలోచన చేసి ఆ రోజుల్లోనే ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలను కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కల్పించారు. అట్లాగే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అప్పట్లో డ్వాక్రా సంఘాలు అనేది ప్రవేశపెట్టావి, దేశంలోనే నెంబర్ 1గా నిలిచాయి. తర్వాత మన పార్టీ హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో చూసుకుంటే ఎన్నో పథకాలు, పసుపు కుంకుమ చూసుకున్నా, దీపం చూసుకున్నా, లేదా ఉపాధి అవకాశాలైన వేలాది టీచర్ ఉద్యోగాలైన ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినాయి. ఇప్పుడు కూటమి పాలన ఈ 2 ఏళ్ళు చూసుకున్నా కూడా సూపర్ 6లో అత్యధిక ప్రాధాన్యత మహిళలకు ఇస్తూ, ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా చదువుకునే అమౌంట్ తల్లుల అకౌంట్లో పడేలాగా, 2 ముగ్గురున్నా, 4 5 అవన్నీ తల్లికి అకౌంట్లో వచ్చేలాగా, ఉచిత గ్యాస్ అయినా, ఉచిత బస్ అయినా, డిఎస్సిలో మహిళలకు రిజర్వేషన్ అయినా, లేదా ఒక మహిళని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలనేది, ఇట్లా ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్. అంతే మహిళల్ని చదువులో కానీ ఉద్యోగాలను ముందు తీసుకెళ్ళాలి, వాళ్ళని టెక్నాలజీకి మరింత దగ్గర చేయాలనేది నారా లోకేష్ గారు బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తున్నారు. అంతే ఇవాళ అదే కమిట్మెంట్తో ఈరోజు 33% అనేది అనౌన్స్ చేయడం చాలా హర్షించదగ్గ విషయం. అట్లాగే మా అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. ఏదైతే మహిళలకు సంబంధించి వ్యాపారాల్లాగానే, ఉద్యోగాల్లాగానే రాణించగలుగుతారు, రాజకీయాలంటే చాలా ఎత్తుగడలు ఉంటాయి. ఈ రాజకీయాల్లో మహిళలను నెట్టగలగలుగుతారంటారా? ఇంతకుముందు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్లో ఇట్లా స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఇలానే మాట్లాడారు, మహిళలు పాలన చేయగలుగుతారా అని. ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో గ్రామ సభల్లో మాట్లాడటానికి భయపడే వాళ్ళు, గ్రామ సభలు అంటే ఏంటో తెలియని మహిళలు ఇప్పుడు సర్పంచ్గా ఉంటున్నారు, ఎంపీపీగా ఉంటున్నారు, చైర్పర్సన్గా ఉంటున్నారు, మహిళలు ఎమ్మెల్యేలు అవుతున్నారు. మనం చూస్తే మన స్టేట్ ఆర్థిక వ్యవస్థను కూడా నడుపుతున్నది మహిళలే. మహిళలు కుటుంబాన్ని ఎలా అయితే చూసుకుంటారో స్టేట్నైనా కంట్రీనైనా చూసుకునే కెపాసిటీ మా ఉమెన్కి ఉందని గట్టిగా నమ్ముతున్నాం. మీరు చిన్నతనం నుంచి కూడా రాజకీయాలు చాలా దగ్గర నుంచి చూశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే రాజకీయం అంటే ఫ్యాక్షన్ ఉండిద్ది, యాక్షన్ ఉండిద్ది, అన్నీ ఉంటాయి. ఈ 2 తట్టుకునేది మగవాళ్ళకి ధీటుగా పోటీ చేయగలుగుతారంటారా? ఫ్యాక్షన్, యాక్షన్ ఇవన్నీ ఎప్పటికప్పుడు రాజకీయాలు మారుతున్నాయి. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ చూసుకుంటే మా తాతగారు ఉన్నప్పుడు రాజకీయాలు ఒకలా ఉన్నాయి, మా నాన్నగారు ఉన్నప్పుడు రాజకీయాలు ఒకలా ఉన్నాయి. ఇప్పుడు మా బాబాయ్ గొట్టిపాటి రవికుమార్ గారు మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను. కాలం మారుతున్న కొద్దీ, తరం మారుతున్న కొద్దీ రాజకీయాలకు మారుతున్నాయి. దానికి తగ్గట్టుగా మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. ఆ దృష్టి అది చూసుకొని ఇప్పుడు చూస్తే
లోకేష్ గారు యువతకి మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ సిస్టంలోకి వస్తే మనం మార్పు తీసుకురాగలము. రాజకీయాలంటే ఏదో పవరో పొజిషనో కాదు, ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావాలంటే చదువుకున్న వాళ్ళని తీసుకురావాలి, మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలి అని ఆలోచన చేసి తీసుకున్న డెసిషన్స్ ఇవి. డెఫినెట్గా రాజకీయాలు మారుతున్నాయి, పీపుల్ ఆలోచనలు కూడా మారుతున్నాయి. ఏదైతే ఇప్పుడు మీ అధినాయకుడు పిలుపు మేరకు మీరు ఒక మహిళగా ఒక రాజకీయంగా గత 2 ఏళ్ల నుంచి కూడా ఉన్నారు, చిన్నతనం నుంచి కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. సాటి మహిళలకి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? వచ్చి రావాలనుకున్న మహిళలకు ఎలాంటి ధైర్యం చెప్పాలనుకుంటున్నారు? నేను రాజకీయ కుటుంబంలో ఉన్న డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చింది 2024 ఎలక్షన్లోనే. నేను వచ్చిన కొత్తలోకి ఇప్పటికీ నేను ఒకటే తెలుసుకున్నాను, నేను రేపు రాబోయే వాళ్ళకి అదే చెప్తాను. పదవియో పవరో ఆలోచన చేసి అయితే రాజకీయాల్లో కాదు, ఫస్ట్ మన అంబిషన్ ఏంటి, ప్రజాసేవ మన ఎయిమ్ ఏంటి అని చూసుకొని రాజకీయాల్లోకి రావాలి. గెలుపోటములు పక్కన పెట్టేసి మనం పీపుల్తో ఎప్పటికప్పుడు కనెక్టెడ్గా ఉండాలి, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. అధికారం ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షం ఉన్నా కూడా మనం సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయగలగాలి. అవన్నీ ఉన్న ఉమెన్ ఆల్వేస్ వెల్కమ్ టు ఎంటర్ ఇంటూ పాలిటిక్స్. ఏదైతే సూపర్ 6 హామీలు అమలయ్యని అంతా బూటకం అని మాజీ మంత్రి రోజా కూడా వ్యాఖ్యానించారు, దానికే ఉంటారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏంటంటే 11 సీట్లకి పరిమితం చేశారు జనం. పోనీ ఆ 11 మంది అయినా ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళు, రిజల్ట్స్ గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారంటే మాట్లాడరు. వాళ్ళ ఇష్టం వచ్చిన చోట ప్రెస్ మీట్లు పెడతారు, వాళ్ళ ఇష్టం వచ్చిన వాదనలు చేస్తారు. ఒక వ్యక్తిని విమర్శించడానికో ఇంకోటో అయితే నా టార్గెట్ కాదు. నేను ఒకటే చెప్తున్నాను, కూటమి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకొని తీరుతాము. ఆల్రెడీ 90% సూపర్ 6 హామీలు అమలయ్యాయి. వాళ్ళు ఒక్క పెన్షన్ పెంచడానికి వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది. వాళ్ళు మాట్లాడితే ఎట్లా సూపర్ 6 గురించి? మేము మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ పెంచడమే కాక గత అరియర్స్ కలిపి ఫస్ట్ నెల 7,000 ఇచ్చాము అర్హులందరికీ పార్టీలకు అతీతంగా. ప్లస్ తల్లికి వందనం, వాళ్ళు ఒక బిడ్డ ఉంటే చదువుకోండి, మిగతా బిడ్డల సంగతి మాకు తెలియదు అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ కూడా తల్లికి వందనం వర్తించేలాగా ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం అయితే 5-6 పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా అకౌంట్లో డబ్బులు పడిన కనిపిస్తున్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నాము, ఫ్రీ బస్ అమల్లోకి వచ్చింది, అన్నదాత సుఖీభవ 3 ఫేజుల కింద డబ్బులు పడినాయి. ఇంకా 1-2 హామీలు ఉన్నాయి. ఇది నేను ప్రజలకి ఇక్కడ తెలియజేస్తుంది ఏంటంటే, వైసీపీ వాళ్ళు మాట్లాడే వాటి గురించి ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, గత విధ్వంసం నుండి ఈ మాత్రం మనం సంక్షేమం అభివృద్ధి చేసుకోగలుగుతున్నామంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది. ఇంతటి ఆర్థిక విధ్వంసంలో కూడా ఎక్కడా సంక్షేమం ఆగలేదు, అభివృద్ధి ఆగలేదు, పెన్షన్స్ పెరిగాయి, మహిళలు గౌరవంగా ఉంటున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి, రైతులు ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా ఇవ్వాల్సిన హామీ కూడా అమలు చేసుకొని త్వరలో మేము మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ప్రశాంతంగా వెళ్తాం. తన అధినాయకుడు అయితే 33% పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి కూడా ప్రతి మహిళ కూడా రాజకీయంలోకి రావాలా, రాజకీయాల్లో ప్రజలకు సేవలు చేయడానికి మహిళలు చాలా వస్తే చాలా ఉత్సాహంగా కూడా పనిచేస్తారని చెప్పేసి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి అయితే చెబుతున్నారు. కెమెరామెన్ నారాజ్తో స్వామి మెగా 9 పల్నాడు జిల్లా. మహానాడు